కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 ఉంది. గౌరవం 4, అవమానం 7 ఉంది. వ్యయస్థానంలో గురు సంచారం కలిగి ఉన్నారు. ఆ కారణంగా వాళ్ళు ఖర్చులు అయితే చేస్తారు కానీ అవి సద్వినియోగం అవుతాయి. అంటే పుణ్యప్రదమైన ఖర్చులు చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ద్వితీయంలో కేతువు యొక్క సంచారం ఉన్నందువలన సామాన్యంగా మనం ఒకలా మాట్లాడాలనుకుని ఇంకోలా గమ్మున మాట్లాడేసేటువంటి ప్రమాదం ఉంది. అందువలన మనం బాగా ఆలోచించుకుని అవసరమైతే రాసుకుని పాయింట్లు రాసుకుని ఆ తర్వాత మాట్లాడడానికి ప్రయత్నించాలే తప్ప తొందరపాటు వల్ల నోరు జారకూడదు. అలా జారినట్లయితే దానివల్ల మనమే నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే అష్టమంలో రాహు యొక్క సంచారం ఉంటుంది. ఈ అష్టమంలో రాహు సంచరించడం వలన ఏమవుతుంది అంటే అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటుంటాయి. వాటిలో కొన్ని మోసాలు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువలన అప్పులు ఇవ్వడం పూర్తిగా మానేయాలి. అలాగని మనం చేసేటువంటి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తతో వ్యవహరించాలి. నవమ స్థానంలో శని సంచారం ఉన్నందువలన తండ్రి లేదా తత్సంబంధం కలిగినటువంటి వాళ్ళు, తాదృశులు అటువంటి వాళ్ళు, అలాంటి పెద్దలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారి ఆరోగ్యం కోసం వాళ్ళని కూడా, అంటే మనకు పెద్దవాళ్ళు అన్నవాళ్ళు 2-3 ఉండొచ్చు. ఆ 2-3లో ఎవరికి అనారోగ్యం చేస్తుందంటే వాళ్ళ జాతకంలో ఎవరికి లోపం ఉందో వాళ్ళకి చేస్తుంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే పెద్దలు మనకంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏం చేయాలి అంటే ఎవరికి అనారోగ్యం చేసే సూచనలు కనిపిస్తున్నాయో అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోమని చెప్పాలి. వాళ్ళ కోసం మనం కూడా చేయొచ్చు. వాళ్ళు చేయకుండా మనం చేస్తే ఉపయోగం లేదు, వాళ్ళు చేస్తుంటే మనం కూడా చేయొచ్చు. అలా చేసినట్లయితే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అవకాశం ఏర్పడుతుంది.